తాత తాత ఏంట్రా బుల్లి బాబు? శివం తాత, శివం తాత. పొద్దుటే నీ ముఖమే చూశాను. శవం మనిషిదేనా? అవును తాత, మనిషిదే. పగ్గాల వీధిలో యమాయ జుహుత హరి యమగుంహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృతః. బాబు, బొత్తిగా అనుభవం లేనట్లున్నావు. ఓ మనిషి ఎలా బతికాడన్నది కాదు ముఖ్యం, ఎలా చచ్చాడన్నదే ముఖ్యం. మీరేం చేయదలుచుకున్నా ఇప్పుడే చెయ్యాలి, మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. గోదానాలు, భూదానాలు, బోల్డ్ కార్యక్రమాలు. ఇంటికి వచ్చేటట్టే ఘనంగా జరిపించారా స్వర్గానికి పోతాడు, ఏదో తూతు మంత్రంగా జరిపించేద్దాం అనుకుంటారా నరకానికి పోతాడు. నిర్ణయం మీది, తతంగం మాది. రే రుద్ర, రావాలి. వచ్చి నీ బేరం మాట్లాడుకో. మళ్ళీ తర్వాత కళ్ళకి చాలేదు, పూలలకు చాలేదు, కిరసనాలు లేదని గొడవ పెట్టుకో. ఎంత కిరసనాలు పోసినా తగలడు చావట్లేదు ఈ సవాలు. ఎలా పోయాడంట? అబ్బా, వయసు వచ్చి సావొచ్చి అనుకున్నా. ఏంట్రా నీ గొడవ? శవం కాలితేనే మాకు ఎలుగు. నీ అయ్యని నేను కాల్చాలి. ఎక్కువ ఏడవకు, శవానికి సిరాకొచ్చి లెగిసిపోతుంది. ఈ ఏడుపు బతుకున్నప్పుడు ఉంటే కోతంత నవ్వి చచ్చేవాడు. చూడు పాపం సావుకళ్ళు లేకుండా చచ్చాడు. రే తాగేసి ఎక్కువ మాట్లాడుకో. తాకుండా నువ్వు కాల్సి శవాన్ని. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావా? రే రుద్ర, ఆఖరాకి శవం వస్తే ఏమిట్రా నీ గోల? అయ్యా, వాడు కాదు, పోయిన తండ్రి గారు మీకు ముఖ్యం. ఆడికి రూపాయి ఇవ్వకండ్రా. పొలకట్లో గొడవెందుకురా? ముందు సజావుగా కార్యక్రమం జరిగేట్టు చూడండి. ఏంటి గొడవ? ముందు కార్యక్రమం పూర్తి చేయండి. తొందరగా. ఎంతో కొంత చేతిలో పెట్టు. 4, 5. ఏరా, నీకేమైనా మెంట్లా? తెలుసుగా నా పనేంటో నీకు. బతకడానికి ఒక్కొక్కరు ఒక్కో పని. నేనప్పడాలు, నువ్విది. పెళ్ళి నా ఒంటికి పడదు. అది చేసుకున్నాక ఈ పని చేయొద్దంటే అస్సలు పడదు. అప్పుడే ఇష్టమా? నీకు నచ్చితే సరే. నువ్వు క్రాక్, నేనొక బోకు. అయినా సుఖంగా ఉన్నానరా. నా కొద్దీ బాధరాబంది. రోజుకో మగాడు, ఇష్టం వచ్చిన బతుకో. అది చెయ్యి, ఇది వద్దు, అది బాగుంది, ఇది బాగాలేదు. వద్దురా బాబు, నాకిది బాగుంది. అయినా నీ దగ్గర ఏముందిరా? నువ్వు నీ అప్పడాలు ఊరంతా తిరిగి అమ్ముకోవడం. అవి పెడతావా నాకు? ఏం చుక్క పెడతావు? నీ డొక్కు సైకిల్ మీద ఎక్కించి తిప్పుతావా నన్ను? నీకోసం కారుకుంటాను, అందులో తిప్పుతాను. మన మొగుడు పిల్లల్లా, పిల్ల పాపలతో, అమ్మ నాన్నల్లా కలకల్లాడుతూ. హే, నువ్వు కారు పోరా, కొన్నాక చూద్దాంలే. ఆ మాట చాలు. ఏయ్,
ఇచ్చిన 200 ఇంకా ఖర్చు పెట్టలేదు. ఎప్పుడైనా ఆడదాని వంటి సుఖం అనుభవించావా? నేను పుట్టగానే అమ్మ చచ్చిపోయింది. కాల్ సెంటర్ గాడి అన్నావు కదా, అది చూస్తే కాల్ గల్లాగా కనిపిస్తుంది. చెత్త కింద కూడా అమ్మలేను. అరే ఇర్ఫాన్, యా సాబ్. ఎంతసేపు చేస్తావురా ఆ పని? తొందరగా చెయ్యి. అరే ఓ ఢక్కన్, ఏం కాదా నీకు? పాత కార్ కొందామని వచ్చాను. కొంటావా నువ్వు? బడ్జెట్ ఎంత అన్న? 10,000 పర్వాలేదు. అబ్బా చాలా బడ్జెట్ ఉంది రా నీ దగ్గర. ఆ కార్ ఓకేనా అన్న? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎన్ని కిలోమీటర్లు అన్నా వస్తుంది. నువ్వు తోస్తే దాంట్లో ఇంజన్ లేదురా భయ్. నడిచే కార్ చూపించు బాబాయ్. నీ 10,000కి తూకం సామాన్ కూడా దొరకదు. కోప్పడకు బాబాయ్. పోనీ ఎంతలో దొరుకుతుంది చెప్పొచ్చు కదా. 50,000కి మారుతి వస్తుంది, లేడీస్ డ్రైవింగ్. ఓకే అంటే 50,000 బాగా. ఓ 25,000 ఏ మోడల్ అయినా పర్వాలేదా? కార్ అయితే చాలు. పేరేంటి? మారుతి, ఇండికా, బెంజు. ఆ? కార్ పేరు కాదయ్యా, నీ పేరు చెప్పు. బుచ్చి. కారు నా పెళ్ళికి. తెరకు దహేజ్ మే పెట్రోల్ మిల్ రా క్యారే? అరే మ్యా, కార్ని పెళ్ళాన్ని తెచ్చుకోవడం సులభం, కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆలోచించుకొని తొందరగా రా అన్నా. వస్తా బాబాయ్. ఠీకే భయ్. ఏ రాజయ్య, మా ఏం చూసావా? చూడలేదక్క. చూసింది చాలు. ఎలా ఒక్కట ఒక్క ఎద్దవా, ఎక్కడ సచ్చాడే మడిసి. తాగుడు తాగుడు. ఏట్రోయ్ చాలా హుషారుగా ఉన్నావు. మంచి గిరాకేమైనా తగిలిందా? ఏంటి తగిలేదు బొప్పి? నీ కల్తీ సారా తాగి ఒక్కడైనా సచ్చుండడా అని వచ్చాను. నిన్ను కెలికాను చూడు. నాదిరా తప్పు. కెలికింది సాలు, పోయి సారా అరవు లేదు. నిన్న ఆఫ్ పోసి పుల్లుకి డబ్బులు దొబ్బావు. నువ్వు నిన్ను తాగింది ఫుల్లే. మరి నాకు ఎక్కింది ఆఫే. వాడికి కావలసినంత పోయిరా. మహారాజు 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 ధర్మప్రభువులు చూడటానికి ఎదవలా ఆపడతావు కానీ బంగారం బంగారం ఎల్లరికం వచ్చి తేరగా దొబ్బి తింటున్నావు అని ఊళ్ళో వాళ్ళు అంటారు గాని. చాలు చాలు ఇంకా ఆగు. అలాగే రై బజ్జలేరా. రేయ్ తాత జాగ్రత్త, కంగారుగా తాగొద్దని చెప్పు. మడిసి నల్లపోసైపోయావు. నీ అబ్బని తప్పించుకొని రావాలి కదా. రెక్కరెక్కలు ఆడుతున్నావు. చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తున్నా. ఇద్దరు పిల్లల తల్లివంటే కొత్త ఆడెవ్వడూ నమ్మడు. సాల్లే సంబడం. ఆడి జాడ తెలిసిందా? నీ అబ్బదా?
నా కొడుకు అప్పది ఎతికిస్తానల్లే నాకు తెలుసు అదంతా ఒట్టి మాటలు. నేనేం గుడ్డోండి కాదు. మనం వెళ్ళేది దుబాయ్ కాదు, ఇంటికి. చెయ్యదురు, నాకు దారి తెలుసు. చూసావా, తెలుసున్న గుంతలోనే రోజు పడే చోట పడ్డానంటే ఏంటి అర్థం? మనం మన ఇంటికి వచ్చేసామని. అయ్య బాబా, ఇప్పుడు ఎలాగా? ఏమైంది తాత? ఏం కాలేదు. ఇదిగో మర్చిపోయాను. నువ్వేం చెట్టు కొట్టుకెళ్ళి ఉన్నా పలంగాను నేనేమన్నాను చెప్పు. 10 రూపాయలు పందరట్టుకురా. అమ్మ తెమ్మంది, మర్చిపోయాను. తొందరగా వెళ్ళి తెస్తాలే తాత. నువ్వు నా మాట వినకపోతే నా మీద ఒట్టే. నువ్వు నా చెట్టు కదరా అయ్యా. ఇదిగో ఆ తూకం తప్పు కడతాడు, జాగ్రత్తగా చూడు. ఎల్లు. ఎవడేసాడు దీని మీద? దొంగ సచ్చినోడు, దొంగ నా కొడుకు. తాత అసలు ఎందుకు వస్తాడు తాత మనం లేనప్పుడు?